హలో మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్ పార్ట్ 19. నా పేరు శివ. ఈ రోజు ఈ క్లాస్ లో నెంబరింగ్ అనేది 4 డిఫరెంట్ వేస్ లో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అయితే నెంబర్ 1, హోమ్ ట్యాబ్ యూజ్ చేసి నెంబరింగ్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీనికి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. హోమ్ ట్యాబ్ లో మనకి పారాగ్రాఫ్ గ్రూప్ లో నెంబరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. హోమ్ ట్యాబ్ లో పారాగ్రాఫ్ గ్రూప్ లో మీకు నెంబరింగ్ ఉంటుంది. ఈ నెంబరింగ్ లో ఇక్కడ డౌన్ యారో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. మీకు ఆల్ఫాబెట్స్ కావాలన్నా, రోమన్ నెంబర్స్ కావాలన్నా, నెంబరింగ్ కావాలన్నా, మీకు ఏం కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. మెథడ్ నెంబర్ 2, షార్ట్ కట్ మెనూ యూజ్ చేసి నెంబరింగ్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికి 2 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి నెంబరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. మనకు కావాల్సిన నెంబరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ అప్లై చేయండి. ఇక్కడ మీకు నెంబరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ కావాలి, దాన్ని నేను క్లిక్ చేసుకున్నాను. మెథడ్ నెంబర్ 3, ఆల్ట్ కీ కాంబినేషన్ లో మనం నెంబరింగ్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికి మనం 2 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కీబోర్డ్ లో ఆల్ట్ హెచ్ఎన్ అనేది ప్రెస్ చేయాలి. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ట్ కీ ప్రెస్ చేయండి. మీకు ఆల్ట్ కీస్ అనేవి యాక్టివేట్ అయితే హెచ్ అనేది ప్రెస్ చేయండి. నెంబరింగ్ కోసం ఎన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ కావాలి, దాని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు అప్లై అయింది. మెథడ్ నెంబర్ 4, ఆటో ఫార్మాట్ యూజ్ చేసి మనం నెంబరింగ్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. మన ఛానల్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. 1 టైప్ చేసి ఫుల్ స్టాప్ ఇచ్చి స్పేస్ అనేది నేను ఇస్తున్నాను. టెక్ ఎంటర్. చూసారా సెకండ్ పాయింట్ వచ్చింది. మాస్టర్ ఎంటర్. థర్డ్ పాయింట్ వచ్చింది. శివ ఎంటర్. ఫోర్త్ పాయింట్ వచ్చింది. ఈ ఫోర్త్ పాయింట్ అవసరం లేకపోతే ఏం చేయాలో తెలుసు కదా, ఎంటర్ కి అనేది ప్రెస్ చేయండి. ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు అర్థమైందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.